ద్వాపరయుగంలో అధర్మం కోరలు చాచింది. మధురానగర సింహాసనాన్ని అధిష్ఠించిన కంసుడు కన్నతండ్రి ఉగ్రసేనుడినే కారాగారంలో బంధించి క్రూర పాలన సాగిస్తున్నాడు. అహంకారంతో ముల్లోకాలను గడగడలాడిస్తున్న కంసుడి ఆగడాలు మితిమీరడంతో భూమాత రోదన ఆలకించిన శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ కోసం తాను అవతరిస్తానని దేవతలకు అభయమిచ్చాడు. కంసుడికి తన సోదలి దేవకి అంటే ప్రాణం. ఆమెకు శూరసేన మహారాజు కుమారుడైన వసుదేవుడితో వివాహం వైభవంగా జరిపించాడు. నూతన దంపతుల పట్ల ఉన్న ప్రేమతో కంసుడు తానే స్వయంగా రథసారథిగా మారి వారిని సాగనంపుతున్నాడు. అంతా సంతోషంగా ఉందనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా మేఘగర్జనలతో ఆకాశవాణి ఇలా హెచ్చరించింది: ఓరి అజ్ఞానివైన కంస, ఎవరినైతే అతి గారాభంగా రథంపై తీసుకెళుతున్నావో ఆ దేవకి 8వ గర్భం నీ మృత్యువై ఉద్భవిస్తుంది. నీ ప్రాణాలు ఆ శిశువు చేతిలోనే అంతమవుతాయి. ఈ పిడుగు వంటి మాట విన్న కంసుడు భయంతో క్రోధంతో రగిలిపోయాడు. తన చావుకు కారణమయ్యే చెల్లెలిని ఇప్పుడే అంతం చేస్తానంటూ కత్తి దూశాడు. వసుదేవుడు వినమ్రంగా వేడుకుంటూ, కంస, సోదరిని చంపకు, ఆమెకు పుట్టే ప్రతి బిడ్డను నీకే అప్పగిస్తాను అని మాట ఇచ్చి ఆమె ప్రాణాలు కాపాడాడు. వసుదేవుడి మాట విన్న కంసుడు వారిని వదిలిపెట్టకుండా కారాగారంలో బంధించి కట్టుదిట్టమైన కావలి ఏర్పాటు చేశాడు. దేవకికి బిడ్డ పుట్టిన ప్రతిసారి కంసుడు రాక్షసుడిలా విరుచుకుపడి ఆ పసికందులను ఆటికి వేసి కొట్టి నిర్దయగా చంపేవాడు. అలా 6 పుత్రులు కంసుడి క్రూరత్వానికి బలైపోయారు. 7వ గర్భంగా శేషసాయి అంశతో బలరాముడు ఆవిర్భవించగా యోగమాయ ప్రభావంతో ఆ పిండం రోహిణీ గర్భానికి మార్చబడింది. 8వ సంతానం కోసం లోకమంతా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. అది శ్రావణమాసం బహుళపక్ష అష్టమి తిథి. రోహిణీ నక్షత్రం కూడిన ఆ అర్ధరాత్రి ప్రకృతి అంతా నిశ్శబ్దంగా ఉంది. అకస్మాత్తుగా కారాగారపు చీకట్లు పటాపంచలయ్యేలా దివ్యమైన వెలుగు ప్రసరించింది. చతుర్భుజాలతో శంఖచక్ర గదాధారి అయి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించాడు. మహావిష్ణువు చిరునమ్ముతో ఇలా పలికాడు: తల్లిదండ్రులారా, భయపడకండి. లోకరక్షణ కోసం నేను శిశువుగా మారుతున్నాను. నన్ను వెంటనే గోకులంలోని నందుని ఇంట విడిచి అక్కడ యశోదకు పుట్టిన మాయా శిశువును ఇక్కడికి తీసుకురండి. ఆ మాట ముగియగానే విష్ణువు నీలమేఘశ్యాముడైన చిన్నారి కృష్ణుడిగా మారిపోయాడు. వసుదేవుడు పరమాత్మను బుట్టలో పెట్టుకొని బయలుదేరగా చిత్రంగా కారాగారపు సంకెళ్ళు విడిపోయాయి. తలుపులు తెరుచుకున్నాయి. బయట కుండపోత వర్షం, ఉరుములు, మెరుపులు. యమునా నది ఉగ్రరూపం ధాలించింది. కాని జగన్నాటక సూత్రధారిని మోస్తున్న వసుదేవుడు అడుగు వేయగానే నది 2గా చీలి దారి ఇచ్చింది. ఆదిశేషుడు తన పడగలతో వర్షం పడకుండా కృష్ణుడికి ఛత్రం పట్టాడు. గోకులం చేరిన వసుదేవుడు శిశువులను మార్చుకుని తిరిగి కారాగారానికి వచ్చాడు. వసుదేవుడు తిరిగి రాగానే తలుపులు మూసుకుపోయాయి. శిశువు ఏడ్పు విని కంసుడు కత్తి పట్టుకుని వచ్చాడు. అష్టమ సంతానం, నా మృత్యువు అంటూ ఆ శిశువును చంపబోగా ఆ శిశువు ఆకాశంలోకి ఎగిరి అష్టభుజాలతో ధగధగలాడే కాంతితో మహాశక్తిగా దర్శనమిచ్చింది. మూర్ఖుడా, నిన్ను చంపేవాడిప్పటికే పుట్టాడు. వాడు గోకులంలో పెరుగుతున్నాడు. నీ చావు సునిశ్చితం అని హెచ్చరించి మాయమైపోయింది. కంసుడు భయంతో వణికిపోయాడు. అటు గోకులంలో నందయశోదల ఇంట కృష్ణ పరమాత్ముడు పెరుగుతూ తన దివ్య లీలలతో అధర్మ వినాశనానికి అంకురార్పణ చేశాడు. ఈ అద్భుతమైన కృష్ణగాథ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో పంచుకోండి. మరియు కృష్ణుడి లీలలపై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా పేజీని ఫాలో అవ్వండి.